ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోయారు కదా, అవును. వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చారు, ఎట్లా మరి? చూడాలి ఒకసారి వాళ్ళని కూడా. ఆయనే కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందా, బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుందా? నేను కాంగ్రెస్ మాకు తెలియదు ఇప్పటి వరకు. కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉండే? మంచిగానే చేసిండమ్మా, కేసీఆర్ కూడా చూసిండు అందరికి. ఏం చేశారు కేసీఆర్? గరీబోళ్ళకు బట్ట అన్నాడు, పొట్ట అన్నాడు, ఏదో ఒకటి అది ఇది అన్నాడు. మంచిగానే ఉండే ఆయన ఉన్నప్పుడు కూడా. ఇంకా ఆయన చచ్చిపోయినాడు, ఇప్పుడు వీళ్ళు వచ్చిర్రు అన్నీ ఇదే అవుతున్నాయి. ఏం చేయలేదు రేవంత్ రెడ్డి? ఏం సరిగ్గా ఇస్తున్నాడని ఏం సరిగ్గా లేవు. బియ్యం ఇచ్చారు కదా, బియ్యము, రేషన్ కార్డు, కొత్త ఇల్లు. ఎవరికి ఇచ్చిండు? బియ్యం ముందే ఉన్నాయి ఆయన ఉన్నప్పటి సంది. ఇప్పుడు ఎవరికి చేసిండో కానీ. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కదా, లేని వాళ్ళకి చేసిండేమో, ఉన్న వాళ్ళకైతే అవే కదా. ఇందిరమ్మిల్లు ఇచ్చారుగా చాలా మందికి. అప్పుడు ఆయన ఉన్నప్పుడే ఇచ్చిండు, ఇప్పుడు ఏం కాలేదు ఈయన వచ్చినాక. పెన్షన్ వస్తుందా? 2,000 కేసీఆర్ పెన్షన్ వస్తుందా? అప్పుడే ఉంచు. కొత్త పెన్షన్ రావట్లే. ఎవరు గెలుస్తారంటే ఎవరికి ఒకటి ఎక్కువ అయితే వాళ్ళు గెలుస్తారు. మేము గెలుస్తారు అన్నట్టు మనం అంతా భగవంతుడే చూస్తాడు వాళ్ళని. అంటే బీజేపీ అనుకుంటున్నా, బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అయితే రాదు. అదే మేము బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. మేము కాంగ్రెస్ అంటే నవీన్ యాదవేగా. అంటే ఆయన చాలా డెవలప్, దేనికైనా ముందుకు వస్తాడు ఆయన. నవీన్ యాదవ్ ఏ పనులున్నా ముందుకు వస్తాడు. డెవలప్మెంట్ చేయాలంటే వ్యక్తిగతంగా మంచోడు ఆయన మనిషి నవీన్ యాదవ్. మాకు మామూలుగా ఉంది, యావరేజ్ ఉంది ఆయన పాలన అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు బెటర్ కొంచెం. అంటే డెవలప్మెంట్ కేసీఆర్ చేసిండు కదా, పనులు చెప్తా అవి చేసిండు కదా కేసీఆర్. మాకు పింఛని చేతులు ఉన్నందుకు పింఛని సరిగా ఇస్తలేరు. ఒక నెల తప్పించి ఒక నెల ఇస్తారు. కేసీఆర్ నెల నెలకు వస్తుండే. నేను తింటా అలా వండుకో. మా కొడుకులు పెట్టారు, నా మొగలు పెట్టారు. అసలు ఆడుతుంది రోడ్డు చూడమ్మా, ఇక్కడ మోరి వాడుతుంది, వాసన చచ్చిపోతున్నాం, ఒక్కడు పట్టించుకుంటలేరు. మరి ఇక పిల్లలకు జోమాల చచ్చిపోతున్నాం. కంప్లైంట్ ఇస్తారు కానీ ఏమో వచ్చినాయంట, పైసలు వచ్చినాయి, ఓళ్ళు తింటారో ఎక్కడైతుందో కానీ వేస్తామంటే మోరీలు వేస్తలేరు. కేసీఆర్ మంచిగా ఉండే, ఏం చేస్తుండో ఏమో. మాకు మేము రేవంత్ రెడ్డి ఇండ్లు ఇస్తాడు, ఇండ్లు లేవు, ఇంతవరకు పింఛనే గతి లేదు నాకు. మరి ఏం చేయాలి? ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఇస్తుండేమో కానీ పాపం ఆయన గెలవకుండా అయిండు. మరి ఆయన మంచిగా ఉండే నాకు కేసీఆర్. ఎవ్వి మాకైతే ఒక గవర్నమెంట్ ₹1 బాకీ లేదమ్మా. ఒక ఏమో గవర్నమెంట్ ఇండ్లు వచ్చినాయి అన్నారు, ఇండ్లు లేవు, మాకు పింఛన్ లేవు. 4 సంవత్సరాలు అయింది వచ్చి 2 సార్లు అప్లై చేసిన. ఇంకేం చేయాలి చెప్పు? ఇల్లు కూడా మాకు ఇల్లు కూడా గతి లేదు. మాకు రేకుల ఇండ్లు ఉన్నాం, కిరాయికున్నాం. ఏం చేయాలి? మాకు ఇన్నేళ్ళ మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఎవరికి వేయాలి ఓటు? ఎవరికి వేసలేదు ఓటు. మేము మనకి మన సాయం చేస్తానన్నా చేస్తారు. మనకు వస్తున్నాయి పైసలు, ఓటు తింటుండో ఓటు పోతుండో మనకేం తెలుసు. మరి ఏం చేయాలి? రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో, బస్ ఒకటి పెట్టిండు, ఏం లాభం ఉంది? మాకు పింఛననే ఇస్తే బాగుంటుండే కదా. ఏం చేస్తాడు? ఇచ్చడానికి ఓనికి ఇస్తాడు కానీ మాకైతే ₹1 సాయం ఉంటుంది. ఆయన కేసీఆర్దే మంచిగా ఇంకా నయం ఉండే. కేసీఆర్ అనిపించింది, కేసీఆర్దే బాగుంటాయి అందరూ అదే అంటారు. ఇప్పుడు ఇక రేవంత్ అప్పటి టైంకు ఎట్లయితో తెలియదు మనకు. అప్పుడు మనం ఎట్లా మారుతామో మనము, అప్పుడు మన మూడు ఎట్లుంటుందో. అమ్మ రెండు సమానం అనిపిస్తుందమ్మా నాకు. మా కేసీఆర్ చేసిండు, రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. ఎవరిని కాదనలేకపోతున్నాం. అందుకే గవర్నమెంట్ పర్వాలేదమ్మా, మాకు అన్ని అందుబాటులోనే ఉన్నాయి. కానీ జీరో బిల్లులు చేస్తానని జీరో బిల్లులు చేయలేదు, పింఛను పెంచుతానని పింఛను పెంచలేదు. అంతే, అదే ఒక 2 ప్రాబ్లాలు ఉన్నాయి. లేదమ్మా, అంతా మాకు డబ్బులే. ఆ రేకుల ఇండ్లకు కూడా డబ్బులే. గ్యాస్ మామూలే, అదే సబ్సిడీ మాత్రం 700 చిల్లర వస్తుంది. పింఛన్ వస్తామని లేదమ్మా, కేసీఆర్ పెన్షన్ వస్తుంది. ఏ ఒక స్కీము బస్కు పోతున్నా, సన్న బియ్యం తీసుకుంటున్నా. పింఛన్ అయితే కేసీఆర్ పింఛనే. ఇంకేముందమ్మా ఈ 3. అమ్మ రెండు సమానంగానే బై ఎలక్షన్ ఇట్లా అటు ఇటు చెప్పలేకపోతున్నాం అమ్మ. ఎవరు మాకు మేలు చేస్తే వాళ్ళకే ఇస్తాం. ఏ పార్టీ గెలిచినా ఇదే బతుకు మా బతుకులు. కష్టం చేసుకుంది తప్పదు.
ఎవరు వచ్చినా కానీ ఆయనతో చెప్పి అమ్మ మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఎవరేం చేయరు. మా రెక్కల కష్టం మాకు కావాలి అంతే. ఏ పాట వచ్చినా ఇంతే. ఏ గ్యాస్ వస్తా 500 గ్యాస్ అన్నారు. 500 గ్యాస్ లేదు, ఏది లేదు. మరి ఏది ఏడొస్తున్నాయి? మహిళలకు 2000 వేస్తాడు. మహిళలకు 2000 వేస్తాడు, ఇంతవరకు రాలేదు. మరి ఏది 3 సంవత్సరాలు గెలిచి ₹1 లేదు. భూమి పైలు కూడా కరెక్ట్ చేస్తలేడు. మరి ఇంకా ఈ రోడ్డు మీద బతుకు రోడ్డు మీద కూడా పెట్టకొని తీసేస్తుర్రు. సన్న బియ్యం ఇచ్చిండు. పిరి బస్సులు పెడితే మేము ఎప్పుడు పోతామా? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పోతాం. మా పని మాకే పోవాలి. ఇంట్లో గిన్నెలు తోముకోవాలి, బట్టలు బాత్రూములు కడగాలి, రావాలి, పని చేసుకోవాలి, అమ్ముకోవాలి. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం పైసలు భూమి పైసలు అవి 6 నెలలకు ఒకసారి వేస్తుండే. ఇప్పుడు ఆయన వేస్తూనే లేడు. ఇంకా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నాక కొంచెం బాగానే ఉండే. మరి రెడ్డి వచ్చిండు, రెడ్డి మాకు బాగానే పెడుతుండు. ఎవరిని అన్నాలో ఎవరిని అననికే కాదు మాకు. ఇంకా బతికేతలో మేము ఇట్లే బతకాలి. ఏ పథకాలు అంతలేవు మాకు. మాకు ఈ రేకులు ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇస్తా 6 లక్షలు ఇస్తా ఇల్లు కట్టుకోవాలన్నారు కదా. ₹1 లేదు, ఇల్లే రాలేదు. మరి ఏంది? అప్లై చేసినాం. అన్ని కాగితాలు ఇస్తాం, అన్ని ఇస్తాం, ఆధార్ కార్డులు ఇస్తాం, అన్ని ఇస్తాం, అన్ని రాపిస్తాం. మళ్ళీ ఏది ఇంతవరకు పేరు రాలేదు. మా ఊర్లో వచ్చినామంట కొంతమందికి, మళ్ళీ మాకు రాలే. మాకు రాలేదు మేడం. రేషన్ కార్డు ఎప్పటి నుంచో పెట్టినాం, అస్సలు రావట్లేదు. రేషన్ కార్డు కిరాయికి ఉంటున్నాం మేము. మాకు ఎటు నుంచి మాది లవ్ మ్యారేజ్, ఎవరి సపోర్టు లేదు. మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, రేషన్ కార్డు లేదు, ఏమీ లేదు, సొంత ఇల్లు లేదు, ఏమీ లేదు. కిరాయిలతో బతుకుతున్నారు. రోడ్డు మీద పెట్టుకుంటే రోడ్డు మీద తీపించేస్తున్నారు. మా గల్లీలో ఒక రోడ్డు వేయరు, ఏమేరు. మోరీలు పొంగిపోయి పిల్లలకి డెంగ్యూ జ్వరం అని అన్నీ వస్తున్నాయి. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు, ప్రైవేట్ టెస్టులు అన్నీ ప్రైవేట్లోనే రాసి ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ అనే హాస్పిటల్ అంటారు, అక్కడ సరిగ్గా ట్రీట్మెంట్ లేదు. నీలాపూర్లో కానీ ఉస్మానియాలో కానీ మొన్న మా బాబుకి చూపిస్తే అలాగైంది. ఎక్కడ పట్టించుకోలేదు సరిగ్గాను. మాకు హాస్పిటల్ నుంచి నేను బుధవారం వచ్చిన పిల్లోడికి ఒక్కటి పట్టించుకోలేదు మేడం. సీరియస్గా అయింది. దవాఖానాలో ఫ్రీ అంటారు, ఏమీ లేదు. రేషన్ కార్డు లేదు, ఆటోళ్ళకి ఏది సపోర్ట్ లేదు. మాకు ఎక్కడ సపోర్ట్ లేదు. రేషన్ కార్డు అయితే పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. మాకు 20 అవుతుందో 15 అవుతుందో తెలియదు. అప్పటి నుంచి రేషన్ కార్డు లేదు, పెట్టుకుంటే రావట్లేదు. ఓట్లు వేస్తున్నాం, ఎవరు ఏ సాయం లేదు. మాకు అది ఏ సపోర్ట్ లేదు. గవర్నమెంట్ బతుకమ్మ చీరలు అంటారు, అవి అంటారు. కనీసం మాకు రేషన్ కార్డు కరెంటు బిల్లు కూడా ఫ్రీ లేదు. మాకు కరెంటు బిల్లు కూడా కట్టుకుంటున్నాం మేము. ఏది ఫ్రీ లేదు. ఏది ఎవరికి ఇచ్చారు మేడం? ఎవరికి ఇచ్చారు? ఒక్కళ్ళని చూపించమని. మాకైతే లేదు. డబ్బున్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, డబ్బున్న వాళ్ళకి అన్ని చేస్తున్నారు. మాకు ఏ రకంగా లేని వాళ్ళకి ఏ రకంగా సాయం లేదు. కావాలంటే మేము సాక్ష్యాలతో కూడా చూపిస్తాం. మీరు 4 వచ్చి అడిగినా కూడా ఇది మా బతుకని చూపిస్తాం మేము. ఇక్కడ నిజంగా చెప్తున్నాం మేడం. నా 2 పిల్లల సాక్షిగా మాకు ఏది సాయం లేదు. గవర్నమెంట్ సపోర్ట్ ఏది లేదు. నిజంగా గల్లీలో కూడా బాగాలేదు. రోడ్డు కూడా వేయరు మాకు, తెలుసా? అలా పోతున్నా కూడా కళ్ళతో చూసుకునే రకాలు ఉన్నారు ఇక్కడ. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్నీ ఇస్తున్నారు. బతుకమ్మ చీరలు అని, గ్యాస్లు వచ్చి వాళ్ళకి గ్యాస్లు అన్నీ. మాకేది లేదు. గ్యాస్ కొనుక్కుంటే దాని మీద బ్లాక్లో కొనుక్కుంటే ఎక్స్ట్రా డబ్బులే. మాకు వ్యాపారం చేసుకుంటే వీళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళు తీసేయమంటాం. బస్తీ వాళ్ళు అంటామో, పోలీసు వాళ్ళు అంటామో, ఎవరొకరు తీసేయమని చెప్పేస్తారు. మాకు ట్రాఫిక్ వాళ్ళే కానీ ఎవరైనా రోడ్డు మీద బతికినిస్తలేదు. నీళ్ళు వచ్చి పొంగిపోతాయి, ఎవరు ఒక్కరు అడగరు. నీళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయి, మొత్తం మేము మునిగిపోతాయి షాపులు. అలాగే అమ్ముకుంటాం మేము. ఎవరు రోడ్డు నీళ్ళు కూడా పట్టించుకోరు. ఎక్కడ చేస్తుంది మేడం? ఎక్కడ చేస్తుంది? మీరు వర్షం వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ములుగుతున్నాం మేము. షాపులు కొట్టుకుపోతాయి ఒక్కోసారి. అయ్యాను వచ్చి వాళ్ళు ఎవరు అడగరు, చేయరు. ఇలా మీలాంటి వాళ్ళు వచ్చి అడుగుతుమే తప్ప ఏ రాజకీయం వాళ్ళు వచ్చి మాకు అడగలేదు. షాపులో లేవనంటే షాపులు తీసేయండి అని చెప్పేస్తారు. రోడ్డు మీద బతికి వాళ్ళని గ్యాస్ బండ్లు వేసుకోవాలి, అవి వేసుకెళ్ళిపోవాలి, ఇవి వేసుకోపోవాలి. ఇయ్యే ఇక్కడ నాకు జరిగేది అది. నాకైతే రెండింటిలోనే సాయం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా నాకు సాయం లేదు. అప్పుడు వచ్చిందండి ఇక్కడ సిటీలోను.
అమ్మ వాళ్ళదంటే ఆంధ్ర, నాకు తల్లిదండ్రులు లేరు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా, 8 సంవత్సరాల నుంచి బంగ్లాలో పనిచేసుకుని ఇక్కడే బతికిన. మాకైతే ఏ సపోర్ట్ లేదు మేడం. మా 2 పిల్లలు సాక్షిగా చెప్తున్నాను, ఇవాళ ఉంటే రేపు చేస్తామమ్మ, కానీ మేము మాకైతే ఏ రాజకీయ నుంచి సపోర్ట్ లేదు, ఏదీ లేదు.